గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో మెయిన్గా ఏంటంటే చాలామంది ఇప్పుడు పీజీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అండ్ ఆల్రెడీ పీజీ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళకి కొంచెము ఈ మన పీజీ తర్వాత టీచింగ్ సైడ్ ఎట్లా పోవాలి, పీజీ చేస్తూనే మనం నెట్ రాయాలి, సెట్ రాయాలి, నెట్లో జేఆర్ఎఫ్ ఉంటుంది, అసిస్టెంట్ ప్రొఫెసరు, అదేంది ఓన్లీ పిహెచ్డీ క్వాలిఫై అవుతాము. మనకి అంతా ఒక ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు. మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ సెట్ కూడా కండక్ట్ చేస్తుంది. ఈ సెట్ ఏంది, నెట్ ఏంది, పిహెచ్డీ ఏంది, జేఆర్ఎఫ్ ఏంది, అండ్ ఈ యూజీసీ నెట్ కానీ ఇవన్నీ అసలు ఏంది అనేది ఒక డీటెయిల్ వీడియో చేసిన. ప్రజెంట్ పీజీ ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ ఆ వీడియో చూడండి, నేననే అప్లోడ్ చేసిన. అండ్ ఈ షార్ట్ వీడియో కింద కూడా లింక్ ఇస్తా, లేదంటే ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ ఓపెన్ చేస్తే ఫస్ట్ వీడియో అదే ఉంటుంది, నేననే అప్లోడ్ చేసిన వీడియో. సో ఆ వీడియో కంపల్సరీ చూడండి, సో దట్ మీకు అర్థమవుతుంది పీజీ చేయడం వల్ల యూజ్ ఏంది, పీజీ తర్వాత ఏముంటుంది, టీచింగ్ సైడ్ పోయేది అని చెప్పేసి. సో నెట్, సెట్, టీచింగ్ ఫీల్డ్, జేఆర్ఎఫ్, పిహెచ్డి, అసిస్టెంట్ ప్రొఫెసరు, అదంతా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ వీడియో 30 minutes వీడియో, లాంగ్ వీడియో ఉంది. అంత క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి అది అంత లాంగ్ అయింది. సో పీజీ ఫస్ట్ ఇయర్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ వీడియో షేర్ చేయండి, చూడండి. అండ్ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా తెలియకపోతే ఇప్పటికి కూడా ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు కూడా తెలుస్తుంది. అండ్ ఆల్ ద బెస్ట్ ఈచ్ అండ్ ఎవరి వన్. ఎస్పెషల్గా పీజీ ఫస్ట్ ఇయర్లో వచ్చిన వాళ్ళకి ఇప్పుడే వచ్చారు కాబట్టి ఏం తెలియదు ఎక్కువ. సో మీరు కంపల్సరీ ఆ వీడియో చూస్తే మీకు అసలు ఈ పీజీ వల్ల నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఏముంటుంది అని ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఆ వీడియో కంపల్సరీ షేర్ చేయండి, మీరు కూడా కంపల్సరీ చూడండి. ఆ వీడియో చూసి ఆ వీడియో కింద ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టండి, అండ్ ఆ వీడియో కింద కామెంట్స్కి రిప్లై ఇస్తా. ఓకేనా? డన్.